వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. చెడు వ్యసనాలు సరదాగా ప్రారంభమై ఆ తర్వాత పక్కదారి పట్టిస్తాయని మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ సోని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సత్తుపల్లి విశ్వశాంతి స్కూల్, టాలెంట్ స్కూల్, మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో చిన్నారులతో ముచ్చట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలపై అవగాహన కల్పించారు. ప్రముఖంగా ఆడపిల్లల్లో శరీర మార్పులతో పాటు మానసిక ఎదుగుదల పెంపొందించేలా మంచి స్పర్శ, చెడు స్పర్శ అంశంపై తాము ఎలా వ్యవహరించాలి, ఎదుటివారి దుర్బుద్ధిని గ్రహించే విషయంపై తర్ఫీదు ఇచ్చారు. మారక ద్రవ్యాల వినియోగం వలన అనర్థాలను వివరించారు. ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలపై పిల్లల ఆకచితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదివిన కానీ ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాను నడిపిస్తారు. జిల్లా నడిపిటువంటి వాళ్ళ ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి కదా. అట్లాంటి తెలివి రావాలంటే ఏం చేయాలి? మనము చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అనుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు పెద్దగా ఏమో చదువుకునే అవసరం లేదు. 7th నుండి 10th వరకు ఉన్న సబ్జెక్ట్స్కి దాంట్లో ఉన్న సిలబస్సే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. గుర్తుండదు. తర్వాత ఏంటంటే కొన్ని రోజులైనాక కాన్షియస్గా ఉంటాం, మనం చూస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం, కానీ మనం మాట్లాడేది ఏంటి మన బ్రెయిన్ తీసుకోదు. వాళ్ళు చెప్పేది కూడా మనము బ్రెయిన్ తీసుకోదు. మనిషి ఉన్నామా అంటే ఉన్నామన్నట్టే ఉంటుంది అనమాట. అట్లా కొన్ని డేస్ అయినాక ఏంటంటే మైల్డ్గా అయిపోతారు. మైల్డ్గా అయిపోవటం అంటే అక్కడ కూర్చోబెట్టినాం అనుకో, ఉంటారు, అన్నం పెడితే తింటారు లేదా తినరు. వాళ్ళకి తింటున్నామా తినట్లేమా అనే అవగాహన కూడా ఉండకుండా అయిపోతుంది అనమాట. అందుకే ఫోన్ కూడా ఎంతవరకు చూడాలి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి, మీ పేరెంట్స్ని అడగండి. లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి. తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాలో మీ ఫొటోస్ కూడా పోస్ట్ చేయదు. మీ ఫొటోస్ పోస్ట్ చేస్తే ఏమైందంటే మీ ఫేస్ ఉంటుంది కదా, మీ ఫేస్ని తీసుకెళ్ళి పిచ్చి పిచ్చి బొమ్మలు ఉంటాయి కదా, వాటికి మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ చేసే వరకు ఏమైందంటే ఆ పిచ్చి బొమ్మల మొక్కము నీది ఉంటుంది కాబట్టి ఆ బొమ్మ నువ్వే అనుకుంటారు అనమాట. అట్లా వాళ్ళు అమౌంట్ గెయిన్ చేసుకుంటారు, మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇందాక సార్ బ్రెయిన్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఒక అన్నయ్య ఉన్నాడు, అతనికి దగ్గు మంది ఉంటుంది కదా, అది తాగే అలవాటు ఉంది. అది తాగుతేనంటే మనిషి లేసే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, మాట్లాడితే మాట్లాడతాడు, కానీ ఆయనకి ఏం గుర్తుండదు. ఒక 3-4 days అట్లా ఉంటాడు. ఒకసారి ఇట్లనే 3-4 అది తాగేసాడు బాటిల్. ఒక పెళ్లి చూపుకి వెళ్ళిండు, ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చాడు, కానీ ఆయనకు తెలియదు. మంచిగా మాట్లాడుతున్నాడు, చక్కనే తయారై వెళ్ళాడు. అంటే ఆ మత్తు అనేది ఏంటంటే బ్రెయిన్ని పనిచేయకుండా చేసింది. ఈ మీ ఎడిక్ట్ అయిన పిల్లలు ఏంటంటే చూస్తారు, మాట్లాడతారు, కానీ కాదు. అట్ ద సేమ్ టైం ఏమైందంటే బాగా యారగంటగా తయారవుతారు. మొన్న ఒక బాబు లాస్ట్ వీకే 9th క్లాస్ అవుతుంది, రోజు ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తుంది. ఆటో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక ఈ పాపని ఫస్ట్ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. తీసుకెళ్ళాడు. ఒక 1 month అయినాక నువ్వు చాలా చక్కగా ఉంటావురా అని చెప్పింది. థ్యాంక్ యూ అన్నయ్య అన్నది. 2 days అయినాక చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ గిఫ్ట్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నది. కొన్ని రోజులు అయినాక చాక్లెట్ గిఫ్ట్స్ ఇచ్చాడు. కొన్ని రోజులు అయినాక ఏమంటారు చాక్లెట్స్, బిస్కెట్స్, రబ్బర్ బ్యాండ్స్, టెడ్డీ బేర్స్, ఇట్లా రోజుకొక గిఫ్ట్ ఇస్తూ వచ్చి లాస్ట్కి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, విజయవాడ తీసుకొని వెళ్ళాడు. విజయవాడ తీసుకొని వెళ్తూ ఆయనతో పాటు 5 friends కూడా వెళ్ళారు. వెళ్ళి పాప లైఫ్ స్పాయిల్ చేసేసారు. చేసి విజయవాడలో వదిలిపెట్టి వచ్చారు. 5 days అయినాక ఆ పాపకి ఏం చేయాలి అర్థం కాక స్టేషన్లో ఏడుస్తుంటే చైల్డ్ లైన్ వాళ్ళు రెస్క్యూ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వెళ్ళి కనుక్కుంటే ఆ పాప కొత్తగూడెం పాప. మళ్ళీ ఆ పాపని కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్ లేరు. ఎందుకంటే 9th క్లాస్ చదువుతుంది, ఎవరినో నమ్మి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు, మా పర్వంతా తీసారు, మా ఫ్యామిలీ పర్వంతా పోయింది నువ్వు చేయబట్టి, కాబట్టి నువ్వు ఇంటికి రావద్దని పేరెంట్స్ రానియట్లేదు. చైల్డ్ మ్యారేజ్ ఎవరైనా చేస్తే, ఒకవేళ పాపకి ఇట్లా మ్యారేజ్ అని తెలిస్తే పాపని మేము రెస్క్యూ చేసి తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేపిస్తాం. కానీ ఎవరైతే ఆ మ్యారేజ్కి ఎంకరేజ్ చేశారో, ఎవరైతే వాళ్ళని పెళ్లి చేసుకోమని పాపని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రం FIR ఫైల్ చేయడం జరుగుతుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆమెకి 4 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ చనిపోతే ఆమె ఏం చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు 4 ఆడపిల్లలు, నేను రోజు పని చేసుకుంటా, హెల్త్ బాగాలేదు, నాకు ఏమైనా సపోర్ట్ చేయమని అడిగారు. కలెక్టర్ గారు ఏం చేస్తారు, ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేసింది, డబల్ బెడ్రూమ్ ఇస్తారు ఆడపిల్లలు కదా అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది. 4-5 months ఒక రూమ్లో ఉంచి మంచి ఫుడ్ పెట్టే వరకు వాళ్ళు ఏమైతుందంటే పెద్దగా అయిపోతారు. ఇప్పుడు సపోజ్ ఈ పాప ఉంది, ఈ పాపకి ఇంజెక్షన్స్ ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టి ఒక 4-5 months ఒక రూమ్లో మంచి AC అంతా ఉంచి పెట్టేసామనుకోండి, 4-5 monthsలో నా అంత పెద్దగా అయిపోతుంది. అయిపోయినాక ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకెళ్ళి వేరే దేశాల్లో అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్ మ్యారేజెస్కి. షేక్లు ఉంటారు కదా, దుబాయ్ కంట్రీస్లో షేక్లకి కాంట్రాక్ట్ మ్యారేజెస్కి
అమ్మేస్తున్నారనమాట. అందుకే ఒక పాప మిస్ అయింది అని ఒక కేసు ఫైల్ అయింది అని అంటే మళ్ళీ పాప ట్రేస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. 99.9% ట్రేస్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్తారు, రూమ్లో పెట్టేస్తారు, రూమ్లో పెట్టి ఇంజెక్షన్స్ వేస్తారు. మళ్ళీ ఆ పాప బయటకు వచ్చే వరకు పాపలాగా ఉంటుందా? ఉండట్లే, పెద్దగా అయిపోతుంది. మనం పోల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే ఒక 6-7 months బ్యాక్ ఆంధ్రాలో అమలాపురంలో 2 పాపలు మిస్ అయ్యారంట. మిస్ అయితే వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా కేసు ఫైల్ చేసింది, మిస్సింగ్ కేసు నడుస్తుంది దొరకట్లేదు పిల్లలు. 7 months తర్వాత పిల్లలు ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతున్నారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. వాళ్ళకుంటే ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు అక్కడ హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తే తప్పిపోయిందేమో 13 years గర్ల్స్. అప్పుడు మీరు మాట్లాడి మీరు బయటికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా టచ్ చేస్తున్నారు, వాళ్ళ బౌండరీ దాటుతున్నారా, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎట్లా ముట్టుకుంటున్నారు మెయిన్ చూసుకోండి. చాలా డేర్గా జవాబు చెప్పాలి. ఆ అమ్మాయి చెప్తారని ఏమైనా అనుకుంటారేమో, నన్ను ఇట్లా ముట్టుకున్నాడు కదా నేను బయటికి చెప్తే ఏమైనా గలీజ్గా అనుకుంటారేమో. అస్సలు ఫీల్ అవ్వద్దు అట్లా. మీకు అట్లా ఏమైనా అనిపిస్తే టీచర్స్ దగ్గరికి వెళ్ళి మేడం మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్ళి షేర్ చేసుకోండి. మేడం దానికి తగ్గట్టు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలని చేస్తుంది. మీరు ఎవరికి చెప్పకుండా మీలో మీరే బాధపడి మీరు స్ట్రెస్ తీసుకొని మెంటల్గా సఫర్ అయ్యి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకని అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆశ్రయించడంలో అవుతాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకెవరికి ఇప్పుడు చెప్పలేదు కదా, నెక్స్ట్ టైం కూడా ఇంకెవరికి చెప్పదు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎవరికి చెప్పదు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అందుకని అట్లా ఎవరికి చెప్పకుండా ఉండవద్దు. మీ టీచర్స్ చెప్పాలి, మీ పేరెంట్స్కి, మీ మదర్కి షేర్ చేసుకోండి. ఇట్లా జరుగుతుందమ్మా, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా జరుగుతుందని మీరు చెప్పుకుంటే ఫర్దర్ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే డేర్గా నో చెప్పాలి.